ఇండస్ట్రీలో నాకు తెలిసి ఒక సూపర్ పవర్, ఒక అద్భుతమైన చెయ్యి, అది ఎవరిదని మీరు కూడా ఆశ్చర్యపోకండి, మీకు తెలిసిన చెయ్యే బన్నీ గారిది. నాకు తెలిసిన ఎంతోమందికి సూపర్ లైఫ్ ఇచ్చాడు. ఏది ఇప్పుడు కాదు, ఫస్ట్ నుంచి కూడా. ఆయన సూపర్ స్టార్ కాకముందు కూడా సూపర్ స్టార్ లాగానే బిహేవ్ చేసేవాడు. బన్నీ స్టైల్ అది. అలాంటి బన్నీకి గవిరెడ్డి సీన్ అంటే ఎందుకు ఇష్టం? అసలు ఆ స్టోరీ ఏంటి? నేను ఎక్కడ ఇంతవరకు బన్నీ అనే టాపిక్ రాయడానికి కారణం ఏంటంటే ఓన్లీ బన్నీ గురించి ఒక ఎపిసోడ్ చేసుకుందామని. సార్ మీరు చెప్పినట్టే 2016 డైరెక్టర్ అవ్వకముందు జరిగిన ఒక పరిణామాలు ఏంటంటే, అప్పుడు నేను ఒక కథ రాసుకొని ఎక్కడ పడితే అక్కడ చెప్పాలి. ఇలాంటి టైంలో ఒక వ్యక్తి, ఒక ఫ్రెండ్ ద్వారా బన్నీ గారి కథలు వింటున్నారంట అంటే కథలు చెప్పేద్దాం, బన్నీ గారి కానీ చెప్పేద్దాం అనే ఫీలింగ్తో వెళ్ళనమాట. అతను తీసుకెళ్ళాడు, కాశీనో ఫ్రెండ్ తీసుకెళ్ళాడు. ఫస్ట్ టైం బన్నీ గారిని అప్పుడు 2016 అంటే సరైనడు అయిపోయిందేమో, సరైనడు జరుగుతుంది అన్నమాట. 14-15 రేస్ గుర్రం టైం. సో వెళ్ళగానే చూస్తే స్టైలిష్ స్టార్, అప్పటికే ఫీలింగ్ అంతా ఉంది. రమ్మన్నారు, చూసాడు. కథ చెప్తాను సార్, కూర్చో చెప్పాను. కథ చెప్పిన తర్వాత హక్ చేసుకున్నాను సార్. సూపర్ నేరేట్ చేసావు, కథ చాలా బాగా చేసావు, నువ్వు కథ బాగా చేసావు, నిజంగా బాగా చేసావు, నువ్వు ఇదే కంటిన్యూ చేయి, డెఫినెట్గా బాగుంటుంది అన్నారు. అలా అక్కడ మొదలైందండి రిలేషన్. సో ఎప్పుడైనా ఆయన పిలిస్తే వెళ్ళడం, వేరే కథలు వింటున్నారు ఎవరైనా చెప్తారంటే నేను వెళ్ళి చెప్పించు. రోజుకి 3-4 కథలు వినేవారండి ఆయన రోజుకి. అలా విని ఆ టైంలో లైక్ నిజంగానే నాకు చాలా కష్టం. అప్పుడు కూడా కొంచెం స్ట్రగ్లింగ్, బండి ఈఎంఐ కట్టుకోవాలి, అప్పుడే కొత్త బండి కొనుక్కున్నాం. ఈ టైంలో ఉన్నప్పుడు చాలా హెల్ప్ చేశారు. దానికన్నా బెస్ట్ మూమెంట్ ఏంటంటే ఆయన నాకు బేసిక్గా బట్టలు ఇష్టం. బట్టలు ఎదిరిపోతాయి సార్ అని ఇంటికి తీసుకెళ్ళి అంటే ఫస్ట్ టైం ఒక హీరో ఇంట్లోకి వెళ్తున్నాం, ఇలా సెల్ఫ్ ఇలా ఓపెన్ చేశారు, మొత్తం బట్టలు ఇందులో నీకు నచ్చింది తీసుకురా అనగానే టమాటా ఒక 2 ప్యాంట్లు, 2 టీషర్ట్లు, మరి ఎక్కువైతే బాగుంది తీసుకుని తెచ్చేసుకున్నారు. మామూలుగా ఎవరినైతే మొహమాట పడేవాళ్ళు, మీరైతే ఇంత అవకాశం అంటే నిజంగా అలాంటి అవకాశం ఎవరికి వస్తుందండి? ఇంపాసిబుల్. అది నాకు ఎందుకో చాలా గొప్ప ఫీలింగ్. అది ఒకటి లైఫ్లో. ఇంకో విషయం అంటే ఆయన నేను అందరం కలిసి సినిమాకి వెళ్ళారు. ఆయన నైట్ పూట సినిమాకి వెళ్తారు. ఏ సినిమా సూపర్ హిట్ అయినా థియేటర్లో చూస్తారు. ఫస్ట్ టైం ఆయనతో సినిమాకి వెళ్ళని కార్లో దిగి ముందు బౌన్సర్లు అందరూ వచ్చారు. నేను వెనకాల వెళ్తాను, ఆయన పక్కన వెళ్తుంటే బౌన్సర్ తీసి అప్పుడు ఇంకా సన్నగా ఇలా తీసి బయటికి, అరే ఈ 2 నెలలు పక్కన ఒకటి ఉండాలి ఇలా సార్ అంటే మనడానికి మళ్ళీ అడ్మిట్ తీసి పెట్టేస్తాడు. వదిలే కట్టిస్తాడు. చాలా మంచి ఫీలింగ్. ఏ సినిమా చూసారు బన్నీ గారితో? బన్నీ గారితో 2-3 సినిమాలు చూసాను. రేస్ గుర్రం చూసాము, దాని ముందు ఇంకొక సినిమా, వేరే సినిమా, 2 వెళ్ళాము. శ్రీరాములకి వెళ్ళేవాళ్ళం ఎక్కువ, మాస్ పల్స్ కోసం ఆయన అక్కడికి వెళ్తారు. అలా అయింది. ఆ కాన్ఫిడెన్స్, ఆ లెవెల్ బిల్డ్ చేసి అలా వచ్చామన్నమాట. కానీ అదే ఇప్పుడు అల్లు అరవింద్ గారు కానీ, అల్లు అర్జున్ గారు కానీ వాళ్ళ పేర్లు చెప్పుకొని ఎంతమంది ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్గా బతుకుతున్నారంటే మామూలు విషయం కాదండి. ఇప్పుడు వీళ్ళందరినీ చూస్తా, వీళ్ళందరితో పరిచయం ఉంటే కూడా మీరు అడ్వాంటేజ్ ఏం తీసుకోరా ముందుకెళ్ళి నేను ఇప్పుడు ఇంకొక కథ చెప్తాను అట్లాగే? అలా కాదండి. ఇప్పుడు నేను చేశాను, నిజంగానే వెళ్ళి చెప్పొచ్చు. కానీ ఇప్పుడు నాకు ఒకటి సపరేట్ టాక్ వచ్చింది. నేను కొట్టి సినిమా సపరేట్ కొట్టావు సార్, నేను ఇలా చేశాను అంటే ఆ ఫీలింగ్ బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఆయన అప్పుడు సీన్ ఇప్పుడే సూపర్ హిట్ కొట్టినా కూడా ఒకేలా చూస్తారు ఆయన. సీన్ ఆయన విషయంలో ఏం మారిపోరు. సీన్ ఓకే, మన సీన్ గట్టి కొట్టాడా లేదు మనవాడు అని ఫీలింగ్ ఏమన్నా ఎక్స్ప్రెస్ చేస్తారేమో. మధ్యలో ఒకసారి ఎప్పుడో కలిసాను 2-3 సార్లు. అంతే. పుష్ప టైం తర్వాత కలిసారా?